హలో అండి, ఈరోజు నేను మీకు బొచ్చి చేప పులుసు తయారు చేయడం చూపిస్తున్నాను. చూద్దామా? కుండలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక ఒక 3 ఉల్లిపాయలు మెత్తగా పేస్ట్ చేసి ఈ మరుగుతున్న నూనెలో వేసి బాగా వేపుకోవాలండి. మీరు ఒకసారి ఇలా కుండలో చేప పులుసు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఏ చేప అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఎర్రగా వేపుకోవాలి. మంచి కలర్ రావాలి, బ్రౌన్ కలర్లో వస్తే మనకు పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మనం ముందుగా ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టుకొని అందులో ఒక 3 టమాటాలు పిసికి రసం తీసుకొని ఈ రసంలో ఉప్పు, కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ఎగుతున్న ఉల్లిపాయలు వేసేసి బాగా మరగనివ్వాలండి. ఇలా ఈ పులుసే నేను చేసే కొండ చేప పులుసుకి స్పెషాలిటీ అండి. ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొన్ని బెండకాయలను కూడా మజ్జిగ చీల్చి, అంటే మధ్యలో చిన్న కటింగ్ ఇవ్వాలన్నమాట. దానివల్ల బెండకాయల్లో కూడా ఉప్పు, కారం, పులుసు వెళ్ళి మంచి టేస్ట్ ఉంటుంది. మీకు చేపల కంటే ఇందులో ఉన్న బెండకాయలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు కొంచెం పుదీనా, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 వంకాయలను పొడవుగా కట్ చేసి ఇవి కూడా ఈ పులుసులో వేసుకుంటున్నానండి. ఈ బెండకాయలు, వంకాయలు వేయడం వల్ల మీకు చేపల పులుసు మంచి టేస్ట్ కూడా వస్తుంది. పచ్చి కొబ్బరి చిన్న ముక్క, 2 స్పూన్ల గసగసాలు, ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా ముద్ద చేసుకొని ఈ ముద్దను కూడా ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసి మనం మరగబెట్టుకోవాలి. ఎందుకంటే మరిగేసరికి ఈ చిక్కదనం వస్తుంది కాబట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా పొంగులు వచ్చేలాగా మరగాలి పులుసు. ఇప్పుడు ఇందులోకి మనం బాగా క్లీన్ చేసుకున్న ఈ బొచ్చి చేపని ఈ ముక్కలో వేసుకొని బాగా మరగబెట్టుకోవాలండి. ఒక 10 నుండి 15 నిమిషాలు మరుగుతే సరిపోతుంది. మీకు మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో మరగనిద్దాం. ఒక 10 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఒకసారి మరిగిందో లేదో చూద్దామండి. ఓకే, బాగానే మరిగింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసేసుకుందాం. కొత్తిమీర వేసాక ఒక 5 నిమిషాలు ఉంటే 5 నిమిషాలు మరగనిచ్చి స్టవ్ కట్టేస్తే సరిపోతుంది. చూడండి, స్టవ్ కట్టేసాను. కానీ ఈ కుండలో చేయడం వల్ల ఆ హీట్కి ఇంకా మనకు అలా మరుగుతూనే ఉంటుంది. ఇదండి మన కుండలో తయారు చేసిన బొచ్చి చేప పులుసు. ఖచ్చితంగా మీ అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.